హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. హ్యాండ్ బ్యాగ్స్ అనేది మనందరం వాడుతూ ఉంటాం కదండి. అలా వాడుతున్నప్పుడు కిచెన్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి. అలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క టైంలోని దొరకవు కదా, అవి వెతుక్కోవడంలోనే టైం అంతా అయిపోతుందండి. అలాగా మనకి ఈజీగా మనకి తీసుకునేలాగా ఉండాలంటే ఇవి టిప్ అనేది పాటించండి. ఏంటంటే నేను దానికోసం అనేది పినిస్ తీసుకున్నానండి. సేఫ్టీ పినిస్ ఉంటాయి కదా, తీసుకున్నాను. తీసుకుని కిచెన్తో పాటు హ్యాండ్ బ్యాగ్ సైడ్స్కి అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఎక్కడున్నా ఈజీగా తీసుకోవచ్చు. మనకి టైం వేస్ట్ అవ్వదు, శ్రమ కూడా వేస్ట్ అవ్వదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంటి విమ్ జెల్స్ అనేది వాడుతుంటాం కదండి. సోప్స్ కాకుండా విమ్ జెల్స్ అనేది వాడుతుంటాము. అలా వాడినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈ చెప్పిన విధంగా వేసుకోండి. మీరు టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు విమ్ జెల్ అనేది రెడీ అయిపోతుంది. ఎలాగంటే ఒక లోటాడు నేను వాటర్ తీసుకున్నానండి. అందులోకి నేను వాటర్ ఎంత తీసుకున్నానో దాని క్వాంటిటీ బట్టి విమ్ జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా విమ్ జెల్ అనేది వేసుకున్నానండి. నేను 4 టేబుల్ స్పూన్ దాకా విమ్ జెల్ అనేది వేసుకున్నాను. వేసుకుని ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా విమ్ జెల్ అనేది వాటర్లో కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకునే దాన్ని ఒక వాటర్ బాటిల్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి. ఆ వాటర్ బాటిల్లోకి అనేది వేసేసుకుంటున్నానండి నేను ఇలాగా. ఇలా వేసేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని మనకి ఎప్పుడు సామాన్లు తోమినప్పుడు అప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు అంటే వాటర్ బాటిల్లోనే మనం స్క్రబ్బర్ మీద వేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది. మనకు శ్రమ తగ్గుతుంది, టైం వేస్ట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టు చూద్దాము. మనకి పైన ఉన్న పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదండి. అలా కాకుండా ఇలాగ స్ట్రైనర్లో పెట్టుకుని హీట్ చేసుకుని తర్వాత పైన ఉన్న పొట్టు అనేది తీసేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని స్ట్రైనర్ ఒకటి పెట్టుకుని ఇలా హీట్ చేసుకుంటున్నానండి. ఇలా హీట్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ ఉంది కదా, ఆ స్ట్రైనర్ తోటే నేను ఇలా మొత్తం రఫ్ చేసేస్తే మొత్తం పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి మీరే, పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎక్కువ శ్రమ పడవసరం లేదండి, ఎక్కువ కష్టపడ కూడా అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే. నా రిక్వెస్ట్ అండి, ఈ టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ తోటి ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇలాగ ఒక బాటిల్ అనేది తీసుకున్న వాటర్ బాటిల్ అనేది ఆ బాటిల్కి ఇలాగా కొంచెం చాక్ అనేది హీట్ చేసుకుని నేను హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా గీతలుగా మొత్తం బాటిల్ నిండా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా చూడండి మొత్తం బాటిల్కి అనేది ఇలా గీతలుగా హోల్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాక మనం స్పూన్స్ అని చాక్స్ అనేది ఉంటాయి కదండి, అవి ఎక్కడ పెడితే అక్కడ పాడేస్తారు పిల్లలు. మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేనప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ తోటి ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వేరే వాటర్ బాటిల్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఇలాగా డాట్స్గా నేను చాక్ అనేది హీట్ చేసుకుని ఇలా డాట్స్ కింద పెట్టేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సమాన సైజులో ఈక్వల్గా కొంచెం ఇంచంత గ్యాప్ ఉండి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని చూడండి, మీకే చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని చిన్న కింద అనేది వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదండి, క్యాప్స్ అనేది, ఆ క్యాప్స్ పెట్టుకోవడానికి నేను గమ్ అనేది వేసుకుంటున్నాను. వేసుకుని ఈ విధంగా అతికిచ్చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్ అనేది స్టిఫ్గా నుంచోడానికి అనేది నేను ఇలా అతికించుకున్నానండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి. ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా, పింగాణి ప్లేట్స్ అయినా లేదంటే స్టీల్ ప్లేట్స్ అయినా ఉంటాయి కదండి, అవి దేంట్లోని సరిపోవు. పెద్ద స్టాండ్లో పెడితే కింద పడిపోతాయి కదా. అలా కాకుండా బాటిల్ని ఇలా గిన్నె స్టాండ్ కింద కదా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అనేది చిన్న బాటిల్ తీసుకున్నానండి. ఆ బాటిల్ని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నేను చాక్ హీట్ చేసుకుని కట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకుని ఇలాగా దాంట్లోకి ఏదైనా గాజు సామాన్లు ఉంటాయి కదండి, గాజు గ్లాసులైనా గాజు కప్పులైనా టీ కప్స్ అయినా ఉంటాయి కదా, అవి ఇందులోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా గ్లాసెస్ అనేది చూపిస్తున్నానండి మీకు.
అందులోకి ఇలాగ గ్యాప్స్లోంచి దురిపేసుకోవచ్చు. ఇంకా పట్టలేదు అని అంటే పైన క్యాప్ అన్నది ఉంది కదండి, అక్కడికి కట్ చేసుకుని వేరే గ్లాసులు కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా వేసుకుని నేను పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా వేసి కట్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా ఈజీగా ఎన్ని కావాలో అన్నీ ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వాటర్ బాటిల్ కొన్న కింద భాగం అనేది తీసుకున్నానండి. ఇది తీసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని చూపిస్తాను. దానికోసం అనేది హోల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ 4 వైపులా 4 హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునే దాన్ని ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇలాంటి థ్రెడ్ అనేది తీసుకున్నాను. తీసుకుని దాన్ని ఇలా చిన్నగా ముడి వేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులను కూడా పెట్టుకుని ముడేసుకోవాలండి. మనం ఇలాగ ఒక తాడు పెట్టుకుని స్ట్రాంగ్గా గట్టిగా అనేది ముడి వేసుకోవాలి. అప్పుడే మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి, జారిపోకుండాని. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని ఇది ఎలాగా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా, చాలా క్యూట్గా కూడా ఉంది కదండి. ఈ విధంగా థ్రెడ్ అనేది ముడి వేసుకున్న 4 వైపులన కూడా నేను అందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, మనం వెల్లుల్లిపాయలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలాగా మనం స్టోర్ చేసుకుని ఎక్కడైనా హ్యాంగ్ వేసుకుంటే కదండి అక్కడ తగిలించుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వచ్చండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. నేను ఇంట్లోనే ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేది ఉన్నాయండి. అవన్నీ నేను తీసి పెట్టుకున్నాను. ఈ ఎలా యూజ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలాగ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్కర్స్ కూడా పీకేసుకోవాలి. ఇలా పీకేస్తుందని ఇలా పై భాగాన్ని ఇలాగ చాక్ అనేది హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ ఉంటేనే త్వరగా అనేది కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నా కదా, అదే సైజులోని నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో ఆ సైజులోనే అనేది వేరే బాటిల్ కూడా కట్ చేసుకోవాలి. వేరే బాటిల్ కూడా తీసుకుంటున్నానండి నేను. ఇలాగ వేరే బాటిల్ తీసుకుని అది కూడా కట్ చేసుకుంటున్నాను. సేమ్ సైజ్ అండి, ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూడండి నేను ముందు కట్ చేసుకున్న వాటర్ బాటిల్ పెట్టుకుని కొలత పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను. చాక్ అనేది బాగా హీట్ ఉంది కదా, అందుకు త్వరగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో దేనికి యూజ్ చేస్తామని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలాగా వాటర్ బాటిల్ 2 కట్ చేసుకున్న కదా, ఇలాగా మనం అందులో ఫిట్ అయ్యేదాకా ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకుని నేను దీనికి ఇంట్లో ఉన్న మార్కర్ అనేది పెట్టుకుని నేను డెకరేషన్ అనేది చేస్తున్నానండి. నేను మన ఎడ్జెస్ అనేది కనబడకుండా ఇలాగా మనకు ఇలాగ డెకరేషన్ చేసుకోవచ్చు. లేదంటే లేస్ వేసుకున్నాను, మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలాగ నేను ఆ మార్కర్తో అనేది నేను రాసుకున్నాను. ఇలా రాసుకున్న దాన్ని మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ట్రైన్ జర్నీ, బస్ జర్నీ అనేది చేస్తుంటాం కదా, లాంగ్ జర్నీస్ కట్టని. అలా చేసినప్పుడు ఇలాగ బ్రష్లు అనేది కవర్లో కట్ట పెట్టుకుని వెళ్తాం. అలా కాకుండా ఇలా చేసుకుని ఇలా పెట్టుకుని వెళ్తే మనకి యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకు కూడా నీట్గా కనిపిస్తుందండి. మన బ్రష్లు ఎక్కడ ఉన్నాయో ఏటని కూడా నీట్గా కనిపిస్తుంది. పట్టుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ అండి, ఈ టిప్ కనుక మీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. తీసుకుని ఇలాంటి చిన్నది వాటర్ బాటిల్ తీసుకున్నాను. సగం కిందది అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకు నేను సగానికి కట్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చాక్ అనేది ఒకటి గుర్తుపెట్టుకొని చాక్ అనేది హీట్గా ఉంటేనే త్వరగా అనేది కట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. ఆ వాటర్ బాటిల్ పై ఏదో ఉంటుంది కదండి క్యాప్ది, ఆ క్యాప్ది చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ ఈ విధంగా మొత్తం చుట్టూరా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలాగా కింద పాట్లోకి పై మూత అనేది ఫిట్ చేసుకోవాలి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. మనం ఎలా యూజ్ చేయాలని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. తర్వాత ముందు వచ్చేసి ఇలాగ ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్ అయినా పర్లేదు, లేదంటే ఇలా గమ్ముదైనా పర్లేదు, అది వేసుకుని అంటించేసుకోవాలండి. ఇలా అంటించుకుంటే దీనికి కొంచెం డెకరేషన్ అయినా చేసుకోవచ్చు. ఇలాగ నేను ఇందాక చూపించాను కదా మార్కర్ అనేది, దాంతో నేను పెయింటింగ్ చేసేసానండి. అందులోకి మినపప్పు, శనగపప్పు అనేది వేసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. మనం ఎక్కడైనా ఈజీగానే స్టోర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది మన స్టవ్ దగ్గర.
ఈజీగా అనేది పెట్టుకుని మనకు కావాల్సినంత తీసుకొని వేసుకోవచ్చు. పురుగు అనేది పట్టదండి, చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇలాగా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ తోటి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, అట్ట ఏదోటి అది తీసుకుని మనం ఇందాక వేస్ట్గా తీసేసాం కదండి, అవి పెట్టుకోవాలి. ఇలాగ నేను 4 పీసెస్ అనేది తీసుకుని మనం మార్కర్ వేసుకుందాము. మనకి ఎంతవరకు కావాలనేది ఒక పెన్ పెట్టుకుని రౌండ్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి అనేది బాగుంటుందండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగా మార్కర్ అనేది వేసుకున్నాను. దాని ప్రకారంగా ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగా నేను ఇలా కట్ చేసుకుని చూడండి, దాన్ని సమాన సైజులో అనేది నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు గమ్ము పెట్టుకుని అంటించుకోవాలండి. ఇలా గమ్ము తీసుకుని మొత్తం అంతా వేసేసుకోవాలి. అది ఇలా వేసేసుకుని మొత్తం అంటించుకుందాము. ఇప్పుడు ఇలా ఒక వేలుతోటైనా లేదంటే ఏదన్నా కార్డ్బోర్డ్ లాంటి అట్టది ఉంటుంది కదండి, అలాంటిదని తీసుకునైనా ఇలా పామేసుకుని అంటించుకుంటే ఈజీగా అనేది అంటేసుకుంటుందండి. ఇలాగా నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ స్టిక్ చేసేసుకుంటే కొంచెంసేపు అలాగా పక్కన పెట్టేస్తే ఈజీగా అనేది మనకి ఆ బాటిల్స్ అనేది అంటిపోతుందండి. దాంట్లోకి ఇలా అంటిపోయాక దాంట్లోకి ఎలా స్టోర్ చేసుకోవాలి, ఏవి స్టోర్ చేసుకోవాలి చూద్దాము. ఇలాగా ఇంట్లో వాడుకున్న వస్తువులు కీ చైన్స్ అయినా ఉంటాయి కదండి, ఆ కీ చైన్స్ అయినా లేదంటే మనకి చిన్న పిల్లలు ఉంటాయి కదండి బొమ్మలు, లేదంటే లిప్ బామ్స్, లిప్స్టిక్స్, హెయిర్ కిప్స్ అన్నీ ఉంటాయి కదండి, ఆ కిప్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. అలా కాకుండా ఇట్లా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ వేస్ట్గా పడేస్తాము. అలా పడేయకుండా అవి ఎలా రీయూజ్ చేసుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలని కూడా ఈ వీడియో చూపిస్తానని వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ మనం స్టవ్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి, అది యూజ్ చేసినప్పుడు మనం కడిగినప్పుడు గట్రా స్టవ్ దగ్గర అనేది మనకి తుప్పు పెట్టేసి ఇరిగిపోయినట్టు చాలా గలీజ్గా అయిపోతుంది కదండి. అలా గలీజ్ అవ్వకుండా మనకి జరుపుకోవడానికి కూడా ఈజీగా ఉండేలాగా ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంటికాడ కింద అనేది రబ్బర్ పుషులు ఉంటాయి కదా, రబ్బర్ పుషుల దగ్గర క్యాప్స్ అనేది పెట్టుకుంటే ఈజీగా జరుపుకోవచ్చు. మనకి వాష్ చేసుకున్నప్పుడైనా లేదంటే మూవ్ చేసుకోవడానికని ఈజీగా మూవ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. ప్లీజ్ అండి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.